ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు ఈ ప్రజల మీద మా కొరకు తన రక్తము ద్వారా పోసి ప్రాణార్పణ చేసెను. ఈ రీతిగా పాస్కా పవిత్ర క్రియను నెరవేర్చెను. ఈ పరమరాష్ట్రము మమ్మ పవిత్రపరిచి సర్వదా సంరక్షించినట్లు నీ కరుణను మాకు ప్రసాదించింది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 13వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును, అతడు ఘనుడై ప్రశంసలు అందుకొనును. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యను. కానీ ఇప్పుడు బహుజాతులు అతన్ని గాంచి విస్మయమందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టలగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. ఆయనను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరము మన త్రోవను మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యముకు గురైనను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానముకు కొనిపోబడు గొర్రెపిల్ల వలె, మున్ని కత్తిరింపబడు గొర్రె వలె మౌనముగా నుండినే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయేది. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నను, ఎన్నడూ అబద్ధం ఆడకున్నను అతనిని దుష్టుల ప్రక్క పాతిపెట్టిరి, ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలననే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలిమయ్యేను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. కనుక నేను అతనిని గొప్ప వారిని చేయుదును.
అతడు ఘనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభు వాక్కు. ఆయన విధేయతతో తాను అప్పగించుకోవడం ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయన. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. మిగతా పౌలు హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉండుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేగాక మన వల్లే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియకు దేవుని సింహాసనమునకు సమీపిద్దాము. అచ్చట మనము కృపను పొంది అవసరములకు ఆదుకొనగల అనుగ్రహమును ఆదుకొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతో కన్నీటితో పెద్దగా ఎరిగింది ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవారొక చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. పేజీ నంబర్ 32 ఈ పుస్తకాలలో పేజీ నంబర్ 32. యేసు తన శిష్యులతో కెద్రోను లోయ దాటి వెళ్ళాను. అక్కడ ఒక తోపు ఉండేది. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలియను. యూదా సైనికులను, ప్రధాన అర్చకులు, పరిస్త్రీలు పంపిన బంట్రౌతులను, అధికారులను వెంటబెట్టుకొని ఆ తోటలోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చేది. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నదని ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాను. అని వారు సమాధానమిచ్చేది, నేనే ఆయన అని యేసు వారితో చెప్పారు. గురుద్రోహి యూదా వారితో నిలుచుండి ఉండెను. యేసు నేను ఆయనను అని చెప్పగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయి ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు అని పలికిరి. నేను ఆయనను అని మీతో చెప్పింది కనుక మీరు నన్ను వెతుకుతున్నారు, వీరిని పోనీయండి అని యేసు తిరిగి చెప్పాను. నీవు నాకు వసగిన వారిలో ఏ ఒకనికైనాను నేను పోగొట్టుకునలేదు అని వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడి చెవిని తెగ నరికాను. ఆ సేవకుని పేరు మాల్కుసు. యేసు పేతురుతో, నీ కత్తిని వలలో వేయము,
తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయగలదా? ఆయన అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రౌతులు యేసును పట్టుకొని బంధించింది. మొదట అన్న యొద్దకు తీసుకొని పోయి ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యులకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణంలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకు వారితో చెప్పి పేతురును లోపలకు తీసుకొని వెళ్ళాను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవు ఆ మనుషుని శిష్యులలో ఒకడు కాదా అని అడిగాను. నేను కాదు అని పేతురు పలికాను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రౌతులు మంట వేసి చలి కాచుకొనుట అటు నిలుచుండేది. పేతురును వారితో కలిసి చలి కాచుకొనుచు నిలుచుండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనలను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగంగా మాట్లాడింది. యూదులందరూ సమావేశంలో ప్రార్థన మందిరంలోనూ దేవాలయంలోనూ బోధించింది. కానీ రహస్యంగా నేను ఏమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు నేను వారికి ఏమి బోధించుకునో వెళ్ళిన వారిని అడుగుతున్నాను. నేను ఏం చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రౌతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకులకు ఇప్పుడు సమాధానం ఇచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తక్కువైనచో అదేదో నిరీక్షిస్తున్నాను. కానీ నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే నిలుచుండి చలి కాచుకొనుచుండెను. అచటనున్న వారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడు కావా అని అడిగిరి. అందుకు పేతురు గొంగుచు, నేను కాదు అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువు ప్రధానార్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోటలో ఆయనతో ఉండగలని చూడలేదా అని పేతురును అడిగాను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడి కూర్చెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయి, అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై మైల పడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపలున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతన్ని తీసుకొని వచ్చింది అని అడిగాను. ఇతడు నేరం చేసిన వాడు కానిచో మేము ఇతరిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతరుని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారించుడు అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరును. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయంగా ఈ మాట ఇస్తున్నావా లేక ఇతరులు నిన్ను గురించి నీకు చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసను. అందుకు పిలాతు, నేను యూదులకు అడుగుతున్నావా నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించింది, నీవు ఏమి చేసినవి అని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకం చెందినదైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షంలో పోరాడేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాడు. అందుకు పిలాతు, అట్లయినను రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యము సాక్ష్యం చూపుతుంది. దాని కొరకే ఈ లోకంలోకి వచ్చుతుంది.
సత్య సంబంధులందరూ నా మాటను ఆలకించారు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగా ఏమి? అని పిలాతు ఆయనను అడిగాను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించడం లేదు. పాస్కా పండుగ సందర్భంలో నేను మీకు ఒక బందీని విడుదల చేయ ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ వరకు విడుదల చేయమందురా అని వారు మరలా కేకలు వేయచ్చు, ఇతనిని కాదు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయనను ముఖముపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నట్టుకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రమును ధరింపచేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఆయనను చూడుడు అని పిలాతు వారితో చెప్పాను. ప్రధాన అర్చకులు అధికారులు ఆయనను సూచించినంతనే వారిని సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకలు వేసిరి. అప్పుడు పిలాతు, ఈయన యందు నాకు ఏ దోషము కనిపించడం లేదు. మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు యూదులు దేవుని కుమారుడని ఇతని చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అని అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించను. కానీ యేసు ఏమీయూ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నువ్వు ఎరుగువా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడింది కదా, నీకు నాపై అధికారం ఏమాత్రం ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వారు ఎక్కువ పాపం పట్టుకొచ్చున్నారు అని పలికెను. అతడు పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగాను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడు కావు, తనను తాను రాజునని చెప్పుకునేవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాజుపరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో నీ రాజు ఆయనను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా? ఆయనను. అందుకు ప్రధాన అర్చకులు సీజరు తప్ప మారు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొని పోయి యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదును రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని రాయకు, నేను యూదుల రాజును అని అతడు చెప్పినని రాయకు అని. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసినది
అంతే. ఆయన యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములుగా చేసి తలకొక భాగము తీసుకొని వారు అంగీని సహితము అట్లే తీసుకొని అది పైనుండి క్రిందకు కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొనుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని వారు తమలో నా వస్త్రములను పంచుకొని నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొని అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగేను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి యేసు తన తల్లితో శ్రీ ఇదిగో నీ కుమారుడు, ఆయన ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి. ఆయన శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమవుతున్నది, ఆయన అక్కడ పులిసిన ద్రాక్ష రసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది ఆయన తల వంచి ప్రాణం విడిచారు. అందరూ పరిశుద్ధంగా ఉండాలి. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాలు విరగొట్టి వారిని తిప్పివేయటకు అనుమతి రెండు అని అడిగేది. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకరి కాళ్ళను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము, మీరు విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి యొక్క లేఖనము ఇట్లు నెరవేరును. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యబోయెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడును ఎప్పుడును భూస్థాపితము చేయబడిని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమవుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసు భౌతిక దేహమును అందు ఉంచిరి. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క పరిశుద్ధ శుక్రవారాన్ని
రకరకాలుగా ఆ క్రీస్తు మరణాన్ని తెలియజేయడానికి నాటకరూపంలో కానివ్వండి, శ్రమల చరిత్రని కానివ్వండి, ఆ విధంగా తెలియచేస్తూ ఉంటారు ప్రజలకి. టీవీలో కూడా చూసినట్లయితే వార్తలు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఈరోజు చాలా చూపిస్తూ ఉంటారు. మన క్రైస్తవ బిడ్డలకి యొక్క బయట శుక్రవారం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది తర్వాత చూడండి మన రేపు ఇల్లు జరగబోయే ఉత్తాన పండుగ. కాబట్టి ఈరోజు మనము చక్కగా విన్నాము. క్రీస్తు ప్రభు చనిపోవడం ముందు తను ఏ విధంగా ఆ యొక్క బలిపీఠ దగ్గరికి తీసుకురాబడ్డది మనం విన్నాము. చక్కగా విన్నాము. మనంతా కూడా ఎవరెవరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నది, క్రీస్తు ప్రభు ఏ విధంగా చనిపోవటానికి బలిపీఠ దగ్గర ఏ విధంగా తీసుకోబడ్డది చూడండి విన్నాము. ముఖ్యంగా మనం ఎవరెవరు దీంట్లో పాల్గొన్నది అనేది మనం చూసినట్లయితే సరే ప్రభు చనిపోయారు, కానీ ఆ విధంగా ఈ కార్యక్రమంలో, ఈ ఘటనలో, ఈ సంఘటనలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఈరోజు మనం చూడాలి. తర్వాత వారు ఏ విధంగా పాల్గొన్నారు మనం విన్నాము. మన ఉదయం కూడా మనం విన్నాము ఏ విధంగా క్రీస్తు ప్రభు తర్వాత తన రక్తాన్ని చిందించింది తన ప్రజలు కూడా ఉదయం కూడా చక్కగా చెప్పారు. తన శ్రీగా కలిగిన 7 మాటలు కానివ్వండి, 7 అద్భుతాలు కానివ్వండి, తర్వాత ఇంకా రకరకాల విధంగా ప్రజలతో ఏ విధంగా మాట్లాడింది మనం విన్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలాగా ఈ యొక్క ఘటనలో క్రీస్తు ప్రభు ఆ యొక్క బలిపీఠానికి కలవని పడిపోయేటప్పుడు ఎవరెవరు అనుసరించారు, వాళ్ళ పాత్ర ఏంటి అనేది మనం చూసినట్లయితే బయటగా చూస్తూ మనం తెలుసుకుంటూ మనం ఎవరికి చెందిన వాళ్ళం అనేది కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం 3 రకాల ప్రజలు చూస్తున్నాము. శిలువను వెంబడించారు. క్రైస్తవ ప్రభు శిలువను మోసుకొని పోతూ ఉన్నప్పుడు ప్రజలు అనుసరించారు. వారిలో ముఖ్యంగా మనం 3 రకాలు చెప్పాము. 3 రకాల ప్రజలు మనం చూస్తున్నాం. మొదటి రకం మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభును విశ్వసించి శిలువ మార్గమును అనుసరించిన వాడు. ప్రభు శిలువ మోసుకొని పోతున్నారు. దానిలో మొదటి రకం వాళ్ళు ఎవరు? ప్రభు విశ్వసించి తన శిలువని ప్రభును అనుసరించిన వాడు. వాళ్ళని మన దేవుని బిడ్డలారా సువార్త గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు అనుసరించిన వాళ్ళందరూ తమ తాను త్యజించుకొని తర్వాత క్రీస్తు ప్రభుని అనుసరించిన వారే. తమ జీవిత శిలువలను సహంతో మోసుకుంటూ వచ్చిన వారే. అందులో కొంత పేరు మనం చూసినట్లయితే సిమోను పేతురు, ఆయన తోటి మత్స్యకారుడు అంటే బెస్తవాడు. ప్రభు పేరు వినగానే ప్రభు అనుసరించారు, కథలు వచ్చారు. అలాగే మత్తాయి సుంకములు ఆదాయాన్ని, అధికారాన్ని, గౌరవ హోదాలను గట్టి కోసలా విడిచిపెట్టి ప్రభు రమ్మనగానే అనుసరించారు. ఇకపోతే యూదా ఇస్కారియోతు కూడా ఆయన మినహా 12 మంది అపోస్తలులు. వాళ్ళు ఒక్క యూదా ఇశ్రాయేలు తప్ప ప్రభు ఎన్నుకున్న శిష్యులందరూ తమను తాము త్యజించుకొని తమ శిలువలను మోసుకుంటూ ప్రభువును అనుసరించారు. అలాగే తన దివ్య కుమారుడు తల్లి మరియ తల్లి తర్వాత 7 దయ్యాలు ప్రభు వెళ్ళబెట్టారు. అది మగ్దల మరియమ్మ, ఆమె తర్వాత శిలువని
మోస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ ఎక్స్ట్రీమ్ స్త్రీలు కూడా ప్రభువుని అనుసరించారు. భక్తుల మరియమ్మ, వెరోనిక వీరంతా ఇదే కోవకు చెందినవారు. అంటే ప్రభువుని విశ్వసించి ప్రభువును అనుసరించారు. కాబట్టి ఇది మొదటి రకం మనం చూస్తున్నాము. ప్రభు విశ్వసించి ప్రభు పోతున్నప్పుడు ఎంతో బాధపడుతూ మన వరకు ప్రభు చనిపోతున్నాడని అనుకొని ప్రభు అనుసరించిన వాడు. ఒక రెండో కోవకు చెందిన వారు చూసినట్లయితే దేవుడు కదా శివ మార్గంలో నడిచి ప్రభు విశ్వసించేవాడు. ప్రభు పోతున్నారు, ప్రభు తెలియదు, ఎవరు వాళ్ళు తెలియదు. కానీ మధ్యలో ప్రభు అనుసరిస్తూ తన ప్రభు తెలుసుకున్నారు, ప్రభుని అనుసరించినారు. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు ఎవరో తెలియకపోయినా ఆయన యేసు ప్రభువును శిలువ మార్గంలో కలుసుకొని ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకున్న వారు ఇదంతా కూడా వారు సైతం ఆ పరిస్థితి క్షణంలో ప్రభు శరణులోని ఆయన మరణకు పాత్రులయ్యారు. ప్రభు పునరుత్థాన మహిమ ఆరంభంలో భాగస్థులయ్యారు. పరలోక రాజ్య ప్రవేశాన్ని సైతం పొందగలిగారు. అలాంటి వారు ఎవరంటే తర్వాత సిమోను, తర్వాత యేసు శ్రమను మరణాన్ని కన్నాలు కూర్చిన తర్వాతని ధైర్యం తెచ్చుకొని పిల్లలతో మాట్లాడి తాను తెలుసుకున్న సమాజంలోనే యేసు భౌతిక దేహాన్ని భూతాత్మకం చేయడానికి ముందుకు వచ్చిన పరిమితయ్య బత్తాయి చూసే ఈ జాతితో వాడు. అదేవిధంగా యేసును బంధించి తన పేతులు కత్తిదర్భం తిరిగి ప్రభువు కష్టాల మీద తిరిగి స్వస్థత పొందిన మార్పు అంతమంది తెలియని మార్పు తీసుకురాబట్టి అత్తయ్య గారు రండి ముఖ్యంగారి గారు ప్రభు తెలుసుకున్నారు. కడుపు శ్రీ క్రీస్తు పట్ల విశ్వాసాన్ని ప్రకటించి రక్షణ పొంది ఉండటానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎటువంటి వారికి దేవుడలారా ఇదంతా కూడా ప్రభువుని నడుస్తూ తెలుసుకొని ప్రభు అనుసరించాలి. ఇకపోతే మూడవ రకం వాళ్ళు కావాలంటే సిలువను మోయడానికి నిరాకరించిన వాడు. సిలువను మోయడానికి నిరాకరించిన వాడు తమను తాము తెగించిన దానికి సిలువను మోయడానికి తిరస్కరించిన వాడు, యేసును అనుసరించిన వారికి నిరాకరించిన వారు కొందరు ఉన్నారు. అందులో యూదా ఇస్రాయేలు. అలాంటి వారిలో ప్రథముడు యూదా ఇస్రాయేలు. తన అహంభావాన్ని కానీ స్వార్థాన్ని కానీ స్వప్రయోజనం కానీ సొంత ప్రణాళికలను కానీ వదలుకోకుండానే యేసు ప్రభు వెంట నిలిచిన వారు యూదా ఇస్రాయేలు. అతను తనదైన స్వంత అజెండాతో, లౌకికమైన అజెండాతో ప్రభువును అనుసరించినట్లు కనిపిస్తుంది. అతని అజెండాలో ఆర్థిక లావాదేవీలు, అధిక ప్రియాలు, కీర్తికిరీటాలు తప్ప సిలువలు ఉండవు, శ్రమలు ఉండవు, త్యాగాలు ఉండవు. కనుకని తన అంచనాలు తలకిందులు కాగానే నిస్సంకోచముగా గురుద్రోహానికి విడిగట్టారు. ముక్తి ప్రదాతను క్రీస్తు ప్రభుని 30 కాసులకు తయారు పెట్టాడు. కనుక ప్రభుత్వాన్ని అంత చూడకుండానే కన్ను మూశారు. కాబట్టి 3 రకాల ఏంటంటే ద్వారా అర్పించినట్లయితే ప్రభువుని విశ్వసించి అనుసరించారు కొంతమంది. రెండో రకం నడుస్తూ ప్రభువుతో నడుస్తూ తెలుసుకుని విశ్వసించారు. మూడో రకము అసలేమి ప్రభువు విశ్వసించారు వాళ్ళు. వాళ్ళ 3 రకాలు మనం చూచాము. కాబట్టి మనం చూసినట్లయితే మనం ఒకసారి ఆలోచన చూసినట్లయితే విశ్వాసపరంగా మనము
ఎవరికి మనం చెందినవాడు, ఏ జగతి, ఏ పక్షం మనం చెందినవాడు. ఇక మన విశ్వాసానికి వస్తే మనమందరం క్రీస్తు పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ జ్ఞానస్నం స్వీకరించేవాడు. మన యొక్క మనకు తెలిసినట్లయితే విశ్వాసాన్ని అంటే క్రీస్తు ప్రభు విశ్వసించి జ్ఞానాన్ని పొంది పూర్తిగా ప్రభు అనుసరిస్తామని చెప్పని మనం ముందుకు వచ్చిన వాళ్ళము. కాబట్టి ఇటువంటి మనము ప్రభువును ఆలోచన చేసినట్లయితే మనము ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాము. జ్ఞానస్థానం పొందాము, ప్రభువుని విశ్వసిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం ప్రేమ? మనల్ని మనం తెలుసుకుంటున్నామా, లేక మరింతగా ప్రేమించుకుంటున్నామా? మన శిలువలను మనమే మోస్తున్నామా, లేక మన శిలువల్ని ఇతరులపై మోపి సులువైన మార్గంలో సుఖజీవనం గడుపుతున్నామా? ఇంతకు మనం ఎవరి పక్షం? క్రీస్తు పక్షమా లేక లోక పక్షమా? కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు వేదనాలు 3 సార్లు ఎండిపోతు శిలవరాలు దీని అంటే లోక రక్షకుడు లేరాను అని చెప్పని 3 సార్లు చిన్న పాడుతూ ఉంటారు. దాని జవాబు మీరు నన్ను అందరము దానిని ఆరాధించము. నేను పాడతాను, ఒకసారి మీరు పాడండి, అది ఎంత పడతారు. ఇదిగో శిలవరాలు దీని అంటే లోక రక్షకుడు వేలాడెను. ఇదిగో శిలువమ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. ఇదిగో శిలువమ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. సిలువలో నుండి ధారలుగా ప్రవహించు
వండనైనా గుండెను పండించుచున్నది 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 రండి 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 సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మరాణి కూర్చున్నది సజీవజనని యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది ఆసులు లేకనే తీసుకు వేగమే కాసులు లేకనే తీసుకు వేగమే ఆగు సాగు సాగు సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలోని కూర్చున్నది సజీవజననిది దాహమగుచున్న వారికి దాహము తీర్చుచున్నది దాహమగుచున్న వారికి దాహము తీర్చుచున్నది పానము చేయుడి దానము మీగది పానము చేయుడి దానము మీగది శాంతి కాంతి విశ్రాంతి సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని కూర్చున్నది సజీవజననిది సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలని కూర్చున్నది సజీవజననిది సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరీయుడు ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు నిరపరాధి మౌనమోని దీనుడాయను మాతృమూర్తి వేదనలే మోదాచెను నిరపరాధి మౌనమోని దీనుడాయను మాతృమూర్తి వేదనలే మోదాచెను అపవాది అహంకారమణచి రోచెను అపవాది అహంకారమణచి రోచెను పరవారి పరిదైసు ప్రార్థించెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరీయుడు ఆ దేవుడు చిందించిన హృదయధారలే ఈ జగ
జగతిని విమోచించు జీవధారలు శిలువపై వేలాడు శ్రీయేసుడు కలువరి కన్నీళ్లతో కరగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను కలువరి కన్నీళ్లతో కరగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోకమంత చీకటితో ఆవరించెను లోకమంత చీకటితో ఆవరించెను శ్రీయేసుడు తలవార్చి కన్ను మూసెను కన్ను మూసెను శిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన సరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు శిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించి నజరేయుడు యేసయ్యా నీవు వెళ్ళమనిదితివా నీవెంత అలసితివా నీవు వెళ్ళమనిదితివా నీవెంత అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో పులివల మధ్యలో వేలాడిన యేసయ్యా పులివల మధ్యలో వేలాడిన యేసయ్యా నీవెల్లనగితివా నీవెంత అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో వేలాడిన యేసయ్యా పులివల మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమి నిన్ను అనువనువున హింసించెను నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమి నిన్ను అనువనువున హింసించెను నీవు కాచిన రక్తధార కల్వరి గిరిపైన సిలువలో శ్రీయేసు అనువాదలేను ఘోరబాధలు పొందేను ఘోరబాధలు పొందేను భాగము సప్రసాద క్రమము మన రక్షకుడి మరణముకు సంతాపచూచుటగా ఈ దినము శ్రీ సభ దివ్య పూజా బలిని సమర్పించలేదు కానీ మన రక్షణకు నిత్య జీవితములకు దేవ ద్రవ్యాలమాన గుర్తుగా ఉన్న
క్రీస్తునాథుని దివ్య శరీరమును ఈ సాంగ్యమును మనకు ఆత్మీయ భోజనముగా దయచేయుచున్నది. క్రీస్తు ప్రభు మనకు దయచేయు వరములన్నిటికంటే దివ్య సప్రసాదం ఎంతో మేలైనది కాన ఈ దివ్య విందును స్వీకరించినప్పుడల్లా ద్రాక్షవల్లి రెమ్మల వలె మనము క్రీస్తునాథునితో ఐక్యమై ఉన్నామని గ్రహించి ద్రాక్షవల్లి నుండి రెమ్మలు ఏ విధముగా సారము పొంది ఫలించినో అదే రీతిన మనము కూడా క్రీస్తు ప్రభు నుండి రక్షణ జీవన సారమును పొంది ఫలించుటకును ఆ ఫలములను మన పొరుగు వారికి పంచిపెట్టుటకును ప్రయాసపడుదుముగాక. కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుండము. మీరే తరము, మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. గొర్రె పిల్లలకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకుని ఉన్నారనుగాను. ఆయన మీ యొక్క మాట కలిగి నా నామమును మోసపుచ్చుకొనుడి. ప్రార్థించుదాము. సర్వశక్తుల సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తుని మహిమైక మనోత్థానముల ద్వారా మాకు నూతన జన్మ ప్రసాదించినవి. నీకు కర్ణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్య ఫలము మాలో నిత్యము స్థిరపడినట్టు అనుగ్రహించము. మా ప్రభు మరణం ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమానురాగములను చవిచూసిన నేను నిలకడ కలిగి ప్రేమలోని జీవించినట్టు అనుగ్రహించము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు పునరుత్థానంపై కోరికలు ప్రదర్శిస్తూ నీ కుమారుని మార్గంలో స్మరణ చేసుకొని వీరిపై అన్నత శిక్షలు కొలిపిపోము. వీరి పాపక్షమాపణ దయచేయము. నీ ఓదార్పును సమృద్ధిగా లభ్యత చేయము. వీరి విశ్వాసం అధికమై వీరి నిత్య రక్షణ దృఢతర మగ్గునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో
పాపి కోసమే పాపాత్మ కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర